మళ్ళా దారిలో నెట్టేస్తారు. మళ్ళా దయచేసి ఆ కుర్చీ పక్కన పెట్టి దయచేసి పలమనేరు నియోజకవర్గంలోని అందరూ మండల ప్రెసిడెంట్స్ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. పలమనేరు నియోజకవర్గ మండల అధ్యక్షులందరూ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ప్రతి మండల అధ్యక్షులు స్టేజ్ వద్దకు చాలా నిశ్శబ్దంగా క్రమశిక్షణతో కూర్చున్నారు. వారిని చూసి మనం నేర్చుకోవాలి. దయచేసి మనందరూ కూడా ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ఉపాధి కూలీలు కానీ కొంచెం సమయం పాటించండి. మేడం గారు ఉపాధి హామీ ఏ రకంగా నిర్వీర్యం అవుతుందో ఈ దేశంలో ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందో, మహాత్మా గాంధీని అవమానపరుస్తుందో ఇవన్నీ కూడా కూలంకషంగా మీకు అందరికీ వివరిస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముఖాముఖి మేడం గారు మన ఇంటిలో వచ్చారు కాబట్టి ఓపిక మాట్లాడండి. మిగతా వారు ఎవరైనా మాట్లాడేటప్పుడు మిగతా వారు ఎవరు కూడా అరవద్దండి, అల్లరి చేయొద్దండి దయచేసి. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు అట్లే కూడా వాళ్ళ పేర్లో కొంచెం ఇచ్చి కొంచెం కూడా తినేస్తారు, చక్కా పట్టకుండా లంచం రూపంగా ఆ విధంగా జరుగుతాం మేడం. కానీ మాకు పని కావాలి ముఖ్యంగా, అదే మేడం. అమ్మా ఆటో ఛార్జీలు ఇవ్వడం కానీ మజ్జిగ అవన్నీ ఏం లేదు మేడం. ఆటో ఛార్జీ మజ్జిగ టెంట్లు వేస్తామని చెప్పినారు. ఫస్ట్ లో చిన్న పిల్లలు పెట్టుకునేదానికి ఆయాలు పెడతామన్నారు. అవన్నీ ఏం లేదు, పని మాత్రం ఇస్తారు. అది కూడా కనీసం అంటే ఒక కంటిన్యూగా పని ఉండదు. పని చేస్తేను డబ్బులు ఎప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు మేడం. అది కూడా లంచం. అవును, పట్టుకుంటారు. ఇంకా డబ్బులు ఇచ్చేటప్పుడు బ్యాంకు వాళ్ళు పేమెంట్లు వాళ్ళ అకౌంట్లు అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది మేడం. కానీ పని మాత్రం జరిగినప్పుడు మీ గ్రామానికి సంబంధించిన పనులే జరుగుతున్నాయి మేడం, ఖచ్చితంగా జరుగుతుంది. సో మీ గ్రామం బాగుపడడానికి అవసరమైన పనులే ఇస్తున్నారు. ఓకే, అంటే పొడికలు తీసుకోవడం కానీ, గట్టు కట్టుకోవడం కానీ, చెట్లు నాటుకోవడం కానీ, చేన్లలో చదువులు చేసుకోవడం కానీ ఆ విధంగా జరుగుతుంది మేడం. ఉపయోగం చాలా చాలా ఉపయోగం ఉంది మేడం. కరువు పని లేకపోతే ఇంక మళ్ళా బెంగళూరు బయట రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది మేడం. చాలా మంది ఉన్నారమ్మా? ఉన్నారు మేడం. మాకు పెద్ద పంచాయతీ 16 పంచాయతీలు మా మండలంలో. మాది పెద్ద పంచాయతీ మేడం, జిల్మాకులపల్లి గంగవరం మండలంలో. అమ్మ మీరు ఎప్పుడన్నా లెక్క రాసుకున్నారా? అంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు పనికి వెళ్తున్నాము అని ఏమన్నా లెక్క రాసుకున్నారా? అంటే ఫీల్డ్ అసిస్టెంట్లు వచ్చి అటెండెన్స్ వేస్తాం మేడం, మేము రాసుకుంటాం మేడం. అదే పథకం అయితే 100 రోజులు పని సంవత్సరంలో లేదు మేడం. లేదు. ఎన్ని రోజులు? 50 రోజులు 50 రోజులు 60 రోజులు ఉంటుంది అంతే మేడం. ఇప్పుడు ఇంకా వర్షాల కారణం వల్ల చెరువుల్లో నీళ్ళు వచ్చిన దాని వల్ల ఇప్పుడు ఇంకా పని తక్కువ అయిపోయింది. ఇప్పుడు లేదు, అస్సలు లేదు. అది మేడం. సో పేమెంట్ లేట్ గా ఇస్తున్నారు అని చెప్పింది. ఆటో ఛార్జీలు, మజ్జిగ, పిల్లల్ని పెద్దోళ్ళను చూసుకోవడానికి ఏం లేదని చెప్పింది. కాకపోతే గ్రామానికి కావాల్సిన పనులే చేస్తున్నారు అని చెప్పింది. కానీ లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పింది కాంతాబాయమ్మ. అంతేకాదు 100 రోజులు పని ఇవ్వటం లేదు, 60 రోజులు అట్లా ఇస్తున్నారు అని కూడా చెప్పింది. ఓకే ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? కరువు పనికి వెళ్ళే వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడతారు? ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి మేడం బస్సెస్. గంటకు 2 ఉండే బస్సులు ఇప్పుడు ఒక్కటి కూడా లేవు మేడం. సక్రమంగా ఉన్నప్పటికీ చాలా క్లమ్జీగా ఉంటుంది మేడం. ఎప్పుడైనా వెళ్ళాలంటే లేడీస్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఫ్రీ బస్ పెట్టినప్పటికీ బస్సులు తగ్గించడం వల్ల లాభం లేకపోతుంది మేడం. సో వాడటం లేదు, బస్సులో పోవడానికి కుదరట్లేదు మేడం. బస్సులు ఉన్నప్పటికీ
చేసినప్పటికీ ఫేర్ మేము చార్జ్ చేసినప్పటికీ వెళ్ళొచ్చు మేడం. అసలు బస్సులే లేకపోతే ఎలా వెళ్తాం మేడం? టైమింగ్ సూట్ కాకపోతే టైమింగ్స్ లేకపోతే మేడం 7 దాటితే ఏ ఊర్లోనూ బస్సులు ఉండవు మేడం. లేడీస్ అయితే ఇందువల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మేడం. ఇప్పుడు చిత్తూరులో ఒకవేళ 7 కి బస్సు లేకపోతే దాని తర్వాత లేడీస్ ఎక్కడ మేడం స్టే చేయగలరు? ఇప్పుడు 7:30 కంతా అన్ని బస్సెస్ ఆపేస్తారు మేడం మాక్సిమం. స్టేషనరీ అమ్మ ఫ్రీ బస్సులు ఇస్తున్నారు కానీ బస్సులు తగ్గించారు అంటున్నారు. అవునా 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 ఏమా సమాధానం చెప్పాలి. అవునా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఉన్నాడు శివశంకరు. నీ రాజీనామాని యాక్సెప్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇంతకు ముందు కూడా శివశంకరే, ఇప్పుడు కూడా శివశంకరే, ఇంత ముందు కూడా శివశంకరే. కాబట్టి పెన్షన్లు కావాలి అనుకున్న వాళ్ళందరూ ఒక గుంపుగా మీటింగ్ తర్వాత ఇక్కడ ఉండండి. మీ పేర్లన్నీ నోట్ డౌన్ చేసుకుంటారు. తర్వాత శివశంకర్ గారు మీతో కలిసి ఆఫీస్కి వచ్చి మాట్లాడతారు పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు. ఓకే ఓకే కోఆర్డినేటర్. మాత్రం బిల్లులు పాస్ అయ్యింది. ఇప్పుడు ఆ ఉపాధి హామీ కూటమిలోకి వెళ్ళిపోయిందా లేదు ఏం అనేది కూడా తెలియదు. అది ఇప్పటికీ తాగడతా ఉండదు. ఆడ ఉందా చేసుకున్నామని అదేమైతుందో తెలియదు అసలు. మిస్సింగ్ మిస్సింగ్ అన్నట్టు ఉపాధి హామీ మాయమైంది అంటే లోకల్ నాయకులు మాయం చేసేసినారు. ఎందుకంటే ఇంకా జేసీబీలతో పనులు చేసుకుంటా ఉంటే ఇంకా రైతులకి ఏమొస్తుంది అండి చెప్పండి. అది లోకల్ నాయకులు చేస్తున్నటువంటి జేసీబీలు పెట్టి లోడి బిల్లులు పెట్టుకుని వాళ్ళే తినేస్తా ఉంటారు. మిగతా మన సామాన్యమైన రైతులకి ఏమొస్తుంది? పని ఉండదు. ఉన్నారా మీ ఆఫీసర్లు? పని ఏం ఉండదు. ప్రశ్నించినామంటే మన పైన కుట్రపూరితంగా వేరే వేరే విధాలుగా దౌర్జన్యాలు చేస్తారు. కోట్లు మీరు అనేది ఉపాధి హామీ స్కామా? అవును మేడం, అవును మేడం. ఉపాధి హామీ స్కామ్ లో జరిగిన స్కామ్ పెట్టి చేసుకుంటా ఉంటే వాళ్ళు లోకల్ నాయకులు చేసి తింటా ఉంటారు. కానీ సామాన్యమైన వాళ్ళు గమ్మున ఎంతో కూర్చొని టీవీలు చూసుకుంటా ఉంటారు. ఎందుకంటే పని లేదు వాళ్ళకి. ఇంకా పని చేయాలంటే పని ఉంటేనే కదా వాళ్ళు లోకల్ నాయకులు జేసీబీలు పెట్టి లోడ్ తినేస్తా ఉంటే మిగతా పని ఆడు ఉంటుందా? అది జరుగుతా ఉండే స్కామ్. దానికి మీ దృష్టికి తీసుకొని వచ్చిన నా పేరు రహీం బాషా. నేను ఇట్లా చెప్పినాము పెద్దోళ్ళ దృష్టికి తీసుకొని పోయినామంటే కూడా వాళ్ళ పైన కుట్రపూరితంగా వేరే వేరే విధాలుగా వాళ్ళని భ్రయభ్రాంతి గురి చేసి వాళ్ళకి ఏం చేయాలో చేసే దానికి వాళ్ళు సిద్ధపడతారు. ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా మాటలు లేవు. పెద్దవాళ్ళ దృష్టికి తీసుకొని పోలేదు. నా ఆవేదన మన శివశంకర్ గారికి మన షర్మిలమ్మ గారికి చెప్పుకున్నామనేసి నేను వచ్చినాను. థ్యాంక్ యూ మేడం. రహీం సోదరుడు రహీము ఉపాధి హామీ పథకంలో ఒక స్కామ్ జరిగింది అని చెప్తున్నాడు. ఉపాధి హామీలో ఇవ్వాల్సిన పనులు జేసీబీలు పెట్టి మిషన్లతో చేసుకుంటున్నారు. ఆ పనులకు మళ్ళీ ఉపాధి హామీ జరిగినట్టు వేజెస్ అంటే కూలీ ఇచ్చినట్టు రాసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పంచుకుంటున్నారు. జేసీబీలతో పని చేస్తారు. దాని తర్వాత వచ్చిందన్న బిల్లులు పెట్టాలి కదా, అది వచ్చిందన్న. సో జేసీబీలో చేసిన పని ఉపాధి హామీలో చేసినట్టుగా చూపించి దానికి బిల్లులు తీసుకుంటున్నారు. ఇది ఉపాధి హామీలో జరుగుతున్న స్కామ్ అని రహీం భాయ్ చెప్తున్నాడు. బైరెడ్డిపల్లి నుంచి మండల అధ్యక్షులు. సభకు నమస్కారము. నేను 20 సంవత్సరాల మునుపు శ్రీ కీర్తి చేస్తున్నటువంటి
వైఎస్ రాజశేఖర్ గారు ఈ ఉపాధి గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి అనే పథకం ప్రవేశపెట్టినారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో పేదలు ఎక్కువగా కర్ణాటక తమిళనాడు వలసపోతున్నారని తెలిసి అటువంటి మహనీయుడు ఒక కృత నిత్యముతో ఈ యొక్క ఉపాధి హామీ పథకం ప్రవేశపెడితే ఈనాటి ప్రభుత్వంలో ఆ ఉపాధి హామీ పథకమును వారి కుటుంబాలకు వాళ్ళ బంధువులకు ఇచ్చేస్తే పేదవారికి ఏమి కూలీనాలు చేసే పరిస్థితి లేకుండా ఉన్నది ఈ ప్రభుత్వంలో. ఆనాడు ఒక ఇంటిలో ఎంత మనిషి ఉన్నా అంత మనిషికి జాబ్ కార్డులు ఇస్తే ఆ జాబ్ కార్డులో వాళ్ళు పనిచేసే దినాలను నమోదు చేసి వాళ్ళ కూలీలు 15 రోజుల లోపలనే ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి పనికి ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము నీళ్లు కాలుస్తూ పేదలు కడుపు కొడుతున్నారు. వారు తమ వారసులకు లేదా తన బంధువులకు తన కార్యకర్తలకు ఆ యొక్క పనులను మేడం గారి ద్వారానే మరలా పేదవారికి దక్కేటట్టుగా చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకోండి. జై హింద్, జై కాంగ్రెస్. చాలా బాగా మాట్లాడారు. అమ్మా ఈరోజు నల్లగుంట్లపల్లికి ఆంధ్ర రాష్ట్రంలో 45 రోజుల పర్యటనలో భాగంగా అమ్మగారు చాలా పెద్ద ఉద్యమానికే శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అమ్మగారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కోట్లాది మంది ఆడబిడ్డలు పేద కుటుంబాలకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక యుద్ధంగా స్టార్ట్ అయినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉండే కూలీలందరూ ఒకటి కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉపాధి హామీనే కాదు ఏ ఒక పథకాన్ని ఆరోగ్యశ్రీ కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలని నీరు కలుస్తూ ఉన్నారమ్మా. ఈ కూటమి ప్రభుత్వం పోటీ పడుతూ ఉంది. గత ప్రభుత్వానికి మించిన రీతిలో ఈ ప్రభుత్వం దౌర్జన్యాలు రౌడీజాలు ఎక్కడ చూడు ఇళ్ళనే కాల్చేస్తా ఉన్నారమ్మా. మన కుప్పంలో పోతే నామినేషన్ వేసేదానికి ఒక మహిళ గీతాన్ని భగవద్గీతలో తీసినామమ్మా. ఒక బిడ్డ ఆడబిడ్డ బట్టలు కూడా తీసింది భగవద్గీతలో మేము విన్నాం. నా కళ్ళెదురుగా కుప్పంలో ఒక ఆడబిడ్డని చుట్టూ పట్టుకొని నా కార్ల నుంచి లాక్కొని ఎక్కడో లాక్కొని ఉంటాన్నారమ్మా. ఎక్కడో చంద్రగిరిలో ఉండే మన చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేయొచ్చు, కానీ అక్కడే పుట్టిన ఒక మహిళ గీత ఆవిడ నామినేషన్ కూడా వేసుకునేదానికి లేకుండా నా ముందరే చుట్టూ పట్టుకొని లాగి మరీ కొట్టినారమ్మా. అంటే ఈ ప్రభుత్వానికి మించి ఆ ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం రౌడీజం ఎక్కువైపోయింది. ఈ రోజు రాష్ట్రం మొత్తంలో అమ్మా శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలి అనే స్లోగన్ తీసుకున్నారమ్మా. అభివృద్ధి సంగతి దేవుడు, శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలి. ఈరోజు రాష్ట్రం రౌడీజం అయిపోయింది. వాళ్ళకి మించి వీళ్ళు, వీళ్ళకి మించి వాళ్ళు. తప్పకుండా ఉపాధి హామీనే కాదు అన్ని పథకాలని నిర్విరామంగా మొత్తం ముంచేస్తున్నారమ్మా. దోపిడీ ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వానికంటే మించిపోయిందమ్మా. రౌడీజంలో మించిపోయింది, దోపిడీలో మించిపోయింది, మద్యంలో మించిపోయింది. ఈ ఉపాధి హామీ పథకమే కాదు అన్ని పథకాలని నిర్వీర్యం చేస్తా ఉంది. సాక్షి 2 కోట్ల రూపాయలు నిండు చెరువులో వచ్చేస్తున్నారు. వాళ్ళు 2 కోట్ల రూపాయలు దోచుకున్నారమ్మా. ఇట్లా తప్పకుండా పాలన సంగతి దేవుడు. మనకి శాంతి కావాలంటే రాష్ట్రంలో శర్మిలమ్మ రావాలి. ప్రతి ఒక్కరూ వచ్చేసి ఎదురు చూస్తున్నారమ్మా. శర్మిలమ్మ గారి నాయకత్వం, శాంతి కావాలంటే రాష్ట్రంలో శాంతి కావాలంటే రౌడీజం పోవాలంటే అన్ని పథకాలు తిరిగి రావాలంటే
షర్మిలమ్మే రావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి మళ్ళీ రావాలంటే షర్మిలమ్మే రావాలి. షర్మిలమ్మ రావాలి, షర్మిలమ్మ రావాలి, షర్మిలమ్మే రావాలి. అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని చూడాలి అని వినాలి అని గ్రామం మొత్తం తరలి వచ్చింది. మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రుణమాఫీ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం అయితేనేమి, అసైన్డ్ భూములు ఎంతో మందికి పేదలకు ఇవ్వడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. పావలా వడ్డీ రుణాలు, ఇంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ, ఇంకా గుర్తే ఉండుంటుంది మీకు. పావలా వడ్డీ రుణాలు ఇస్తే ఎంతో మంది మహిళలు అది తీసుకొని ఆ రోజుల్లో ఏదో చిన్న పని చేసుకొని వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా నిలబడ్డారు ఎంతో మంది మహిళలు. ఎంతో గర్వకారణం. రాజశేఖర రెడ్డి గారికి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు అంటే చాలా సంతోషించేవాడు. అలాంటి ఒక పథకమే కరువు పని ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, చాలా చోట్ల కరువు పని అంటారు. ఆ పథకం కూడా ఎంతో మంది ఆడవాళ్లకు సైతం భరోసాను కలిగించిన పథకం. కష్టార్జితం, కష్టం చేసుకుంటే పనికి వెళ్తే ఆ పనికి జీతం వస్తే, వేతనం వస్తే దాంతో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు బ్రతికించుకున్న రోజులు. ఈ రోజు వరకు కూడా కరువు పని జరుగుతూనే ఉంది. కానీ ఆ రోజు జరిగిన కరువు పనికి ఈ రోజు జరుగుతున్న కరువు పనికి చాలా తేడా ఉంది. ఇందాక ఆ మహిళలు చెప్పినట్టుగా కరువు పనికి పేమెంట్ సరిగ్గా ఇవ్వటం లేదు. ఇందాక తను చెప్పినట్టుగా కావాల్సినంత పని ఇవ్వటం లేదు. 100 రోజులు ఇవ్వాల్సి ఉంటే 100 రోజులు ఇవ్వటం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా లంచాలు తీసుకుంటున్నారు. ఇంకొక రహీంబాయి చెప్పినట్టుగా పెద్ద పెద్ద స్కాములే చేస్తున్నారు. జేసీబీలు పెట్టి ఉపాధి హామీ అని చెప్పి ఆ డబ్బులతో దొంగతనం చేయటానికి ఇలా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ గొప్ప పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా జరిగింది. ఆ రోజుల్లో అసలు ఆటో ఛార్జీలు కూడా, మజ్జిగ, మంచినీళ్లు, ఒక టెంట్ వేసి చిన్న బిడ్డలు చూసుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. మరి ఈ రోజు అవి ఏమైనా ఉన్నాయా అంటే ఎక్కడ అడిగినా కూడా, ఏ ఊర్లో ఏ జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా అవేవీ లేవమ్మా. మాకు పనికి జీతం ఇవ్వడమే, మా పనికి వేతనం ఇవ్వడమే కష్టమైపోయింది, అది కూడా 2 నెలలకో 3 నెలలకో పడుతుంది అని చెప్తున్నారు. ఇంత నిర్వీర్యం చేస్తున్నారే ఉపాధి హామీ పథకం. ఎందుకో తెలుసా? కారణం ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇస్తుంది ఉపాధి హామీకి. కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఉపాధి హామీకి. ఎంతో కోట్ల మంది ప్రజలకు దేశంలో మొత్తము ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడానికి. కానీ ఉపాధి హామీకి డబ్బులు ఇస్తే అది నేరుగా పేదవాళ్ళకు పోతుంది తప్పితే బీజేపీ నాయకులకి, బీజేపీ బినామీలకి, బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు ఏది మిగలటం లేదు. ఆ డబ్బులు మిగిల్చుకోవడానికే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికి నీరు గార్చాలి,
వీలైతే ఎత్తేసేయాలి అని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తుంది, విబి గ్రామ్ అని. ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు. గాడ్సేకి మోడీకి ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే. అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది. ఎందుకంటే అదొక హక్కు. ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన 15 రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి. అలా 100 రోజులు పని కల్పించాలి. సంవత్సరంలో పని చేసినందుకు 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. ఇది చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో, బీజేపీ ఉపాధి హామీలో అసలు ఇంకా ఇవేవి హక్కుగా అడిగేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారట ఎక్కడ ఏ పని చేయాలి అని. వాళ్ళు నోటిఫై చేస్తారట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని జరగాలి, ఎక్కడ పని జరగకూడదు, ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ఆగిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగేవి. గ్రామస్తులందరూ కూడి గ్రామ పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది, మా గ్రామానికి మనకు రోడ్లు కావాలా, బావి కావాలా, చేనులో ఏమైనా గట్లు కావాలా, లేకపోతే పుడికలు తీయాలా, ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ పథకాన్ని వాడేవారు. దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు, దానికోసము డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా ఉండబోదు. బీజేపీ పార్టీ చెప్తుందట, మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అని. అంటే పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్టు పనో జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ వెళ్ళి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు గ్రామంలో ఇక పనులు జరగవు, ఆ పక్కన కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలన్నీ తయారైపోతున్నాయి అన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. పెద్ద పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారే. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ అయితే 100 రోజులే, మేము 125 రోజులు ఇస్తాము అని బీజేపీ పార్టీ ఇప్పటికే పోస్టర్లు హోర్డింగ్లు వేస్తుంది చాలా చోట్ల. వీళ్ళు చెప్తున్న 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం. ఎందుకంటే గత సంవత్సరం 2025లో ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున ఇచ్చింది కేవలం 52 రోజులు పని మాత్రమే. 100 రోజులు కూడా ఇవ్వలేదు చట్ట ప్రకారం. 100 రోజులు పని ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. సగటున ఎక్కడ చూసినా 52 రోజులు మాత్రమే పని కల్పించింది గత సంవత్సరము కూటమి సర్కార్. మరి కనీసం 52 రోజులు కూడా చక్కగా పని ఇవ్వని వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు 125 రోజులు ఇస్తారంటే నమ్మొచ్చా? చట్ట ప్రకారం 100 రోజులు పని ఇవ్వాలి, కానీ ఇవ్వని వాళ్ళు 125 రోజులు ఇస్తామని చెవులో పూలు పెడుతున్నారు. ఈ 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం, మోసం, అబద్ధం. 125 రోజులు మాటికి పని ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళకి 52 రోజులు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు. ఇచ్చిన పనిని కూడా పేమెంట్లు ఇవ్వకుండా ఇప్పటి వరకు సతాయిస్తున్నారు. గత సంవత్సరంలోనే 2025లో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 8.5 లక్షల జాబ్ కార్డులను తీసేశారు. నిజంగానే వీళ్ళకు 125 రోజులు పని ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే 18.5 లక్షల జాబ్ కార్డులు తీసేస్తారా? నిజంగానే వీళ్ళకు 125 రోజులు పనిచ్చే చిత్తశుద్ధి ఉంటే పూర్తి భారం ఇంతవరకు కేంద్రం భరిస్తుంటే దాన్ని ఇప్పుడు రాష్ట్రాల మీదకి తోస్తారా? ఇంతకు ముందు 100% కేంద్రమే పెట్టుకునేది ఉపాధి హామీ ఖర్చు మొత్తం.
కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్రం మొత్తం 100% పని 100% ఖర్చు పెట్టుకోదట. కేంద్రం 60% ఇస్తుందట, రాష్ట్రాలు 40% పెట్టుకోవాలట. ఇక రాష్ట్రం 40% ఖర్చు ఉపాధి హామీకి పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే ప్రభుత్వ జీతాలు కూడా ఇవ్వడానికి చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు. ఇక ఉపాధి హామీ పెట్టుకుంటాడు అంటే మన చెవులో పూలు పెట్టినట్టే. ఇది వరకు 500 కోట్లు ఖర్చు అయ్యేది ఉపాధి హామీకి, రాష్ట్రానికి కేవలం పనిముట్ల కోసం చిన్న ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు కేంద్రం భరించదు, మొత్తం రాష్ట్రమే పెట్టుకోవాలి అంటే దాదాపు 5,000 కోట్లు పై మాటే. ఇక చంద్రబాబు ఇది పెట్టుకోడు, ఈయన పెట్టుకోలేదు కాబట్టి 60% కేంద్రం పెట్టుకోవాల్సింది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది వీళ్ళ కుట్ర. మొత్తానికి అందరూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయమని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంది. మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉపాధి హామీని కాపాడుకునే దిశగా మాలో చేయి కలిపి అందరము కలిసి పోరాటం చేయాలని మీ దగ్గర కోరటానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఉపాధి హామీ పథకం అన్నది ఎంతో మంది పేద వాళ్ళకి పనినిచ్చింది, కొన్ని డబ్బులు ఇచ్చింది, ఆ కుటుంబాలను నిలబెట్టింది. కానీ కరువు ప్రాంతాలలో, రాయలసీమ లాంటి ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ తీసేస్తే ఇక పని లేక ఆకలి చావులన్నా చూడాలి, లేకపోతే వలసలన్నా పోవాలి. ఇప్పటికే డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు ఎంతో మందికి ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు. ఇక ఉన్న పని ఉపాధి హామీ పని కూడా పోతే ఇక కుటుంబాలన్నీ ఏం కావాలి? అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఉపాధి హామీని తీసేయడానికి వీల్లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా నడిపించాలి. వీలైతే 400 రూపాయలు కూలీని కూడా గ్యారంటీగా చేయాలి. తప్పితే ఉన్న పనులను కానీ, జాబ్ కార్డులను కానీ, లేకపోతే గ్రామస్తులకి ఇప్పుడు ఇచ్చిన ఈ స్వతంత్రం కానీ, గ్రామంలో చేసుకోగలిగిన పనులను వాళ్ళే నిర్ణయించుకునే స్వతంత్రం కానీ జోలికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరి తరపున ఈ ఒక్క సమస్య కాదు, ఉపాధి హామీ కాదు, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, బిడ్డలకు ఉద్యోగాలైనా, రైతుల సమస్యలైనా ఈ రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని మరొకసారి చెప్తూ, ఇంతమంది చేరి వచ్చినందుకు మరొకసారి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
పదరా